మీ అందరి ప్రేమ అనురాగం నాకు డెఫినెట్లీ కావాలి. జబర్దస్త్ రాకింగ్ రాకేష్ ఇంటిపై ఐటీ దాడులు. వివరాల్లోకి వెళ్తే రాకింగ్ రాకేష్ లేటెస్ట్ గా ఒక సినిమా తీశారు. ఆ సినిమా పేరు కేసీఆర్, కేశవ చంద్ర రమావత్. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో రన్ అవుతుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా సినిమా చాలా బాగుంది, కేసీఆర్ గారు తెలంగాణకి చేసిన మంచి చూసే ఆడియన్స్ అందరికీ కళ్ళు కట్టినట్టు చూపించావు రాకింగ్ రాకేష్ అంటూ చాలా మంది సినిమా చూసిన వాళ్ళు ప్రశంసల వర్షం కురిపించారు. అయితే అంతవరకు అంతా బాగానే ఉంది. రీసెంట్ గా ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి రాకింగ్ రాకేష్ ఇంటిపై ఐటీ దాడులు జరిగినట్టు ఒక వీడియోని క్రియేట్ చేశారు. ఆ వీడియో దాదాపు 16 నిమిషాలు ఉంటుంది. ఆ దాడులకు వచ్చిన ఐటీ ఆఫీసర్స్, ఈ సినిమా తీయడానికి నీకు డబ్బులు ఎక్కడివి? ఎవరైనా నీకు సాయం చేశారా? నువ్వు ఎవరికైనా బినామీవా? ఈ సినిమాలు తీయడానికి నీకు ఎంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటూ ఎడాపెడా రాకింగ్ రాకేష్ ని ప్రశ్నలపై ప్రశ్నలు అడిగేశారు. తీరా చూస్తే ఆ వీడియో ప్రాంక్ వీడియో. సినిమా ప్రమోషన్ల కోసం అలా చేసి ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే కొన్ని ప్రశ్నలు అడుగుతూ, నువ్వు ఎవరికైనా బినామీవా లేదా నీకు ఎవరైనా ఈ సినిమా తీయమని చెప్పారా? అసలు నువ్వు ఎందుకు ఈ సినిమా తీసావు? మీ వైఫ్ మేల్లో బంగారం కూడా లేదు, సింపతి కోసం డ్రామాలు ఆడుతున్నావా అంటూ రాకింగ్ రాకేష్ పై ఐటీ ఆఫీసర్స్ విపరీతంగా ఫైర్ అవుతూ ఉంటారు. వెంటనే రియాక్ట్ అయిన రాకింగ్ రాకేష్, నాకు ఈ సినిమా తీయడానికి చాలా మంది హెల్ప్ చేశారు. నాకు ఇండస్ట్రీలో చాలా మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు, పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు, పెద్ద పెద్ద ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా తెలుసు. అందులో చాలా మంది నాకు డబ్బును సాయం చేశారు, మరికొంతమంది మాట సాయం చేశారు, మరికొంతమంది మేము పక్కన ఉన్నామంటూ ధైర్యం ఇచ్చారు. అన్నిటికన్నా ఎక్కువ నా భార్య నాకు ధైర్యం ఇచ్చింది. నేను సినిమా తీయాలి అనుకున్నా తీసా. ఒక చిన్న కమెడియన్ గా ఈ హైదరాబాద్ లోకి వచ్చిన నేను చాలా కష్టపడి ఎన్నో ఈవెంట్స్, ఎన్నో స్టేజ్ షోలు, ఎన్నో జబర్దస్త్ ఎపిసోడ్స్ చేసి కొంత డబ్బును సంపాదించుకున్నా. కొంతమంది మరికొంత డబ్బును సాయం చేశారు. మొత్తం కలిపి ఈ సినిమా తీసా అంటూ ఎమోషనల్ అయ్యాడు రాకింగ్ రాకేష్. రాకింగ్ రాకేష్ మాటలు కన్నీళ్లు పెట్టుకున్న ఐటీ ఆఫీసర్స్ తిరిగి రాకింగ్ రాకేష్ కి కొంత అమౌంట్ ని సాయం చేశారు.